ముందు ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే పైన ఉన్నవాడు పరమాత్మ. కనుక బుద్ధికి పైన ఉన్నవాడు. అయితే మీరు బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు కూడా ఆయన చైతన్యంతో ఉన్నా కానీ కలిపి చూసాం. వీటితో ఉన్నప్పటికీ వీడికి అతీతంగా ఉన్నాడు కదా, ఏ బుద్ధే పరతస్సు సహా, అందుకే పరమాత్మ అని చెప్పబడుతున్నాడు అని చెప్తూ స్వామిని మనం విష్ణువుని పరమాత్మ అని స్తుతిస్తున్నాం. విశ్వం వ్యాప్యతి యో దేవ ఏతస్మాత్ పరతస్థిత పరస్మై శ్రీమతే తస్మై విష్ణవేస్తు నమో నమః అని ఒక అందమైన శ్లోకం ఉందండి విష్ణుస్థుతిలో. ఏమనంటే విశ్వం వ్యాప్యతి యో దేవ, యో దేవుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో, వ్యాపించి ఉంటేనే ఏతస్మాత్ పరతస్థిత, దీనికి అతీతముగా ఉన్నాడో, అంటే ఇంతటా వ్యాపిస్తూనే దీనికి అతీతంగా ఉన్నాడు. అది భగవంతుని యొక్క గొప్పతనం. కనుక విశ్వమంతా పరమాత్మను పట్టుకుంటూ మనం ఎవరిని పట్టుకుంటున్నాం? విశ్వమంతా ఉన్న పరమాత్మను పట్టుకుంటున్నాం కదా. క్రమంగా పరమాత్మను పట్టుకుని విశ్వాన్ని విడిచిపెట్టేయండి, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అప్పుడు ఆయనతో వెళ్ళిపోయారు కదా, అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ విశ్వంలో పడరు, అది తెలుసుకోవాల్సింది. విశ్వంలో పడరు అంటే అర్థం ఏంటి? మళ్ళీ జనన మరణ పరంపరల్లో పడరు. అందుకే ముక్తి పొందుట అంటే ఏమిటో కాదయ్యా, ఆ పరమాత్మని పొందుటయే. కనుక ముక్తి పొందిన వారు దేన్ని చేరుతున్నారు? విశ్వానికి అతీతమైన దాన్నే పొందుతున్నారు కదా. కనుక ముక్తి పొందిన వారు చేరేది ఏదో అదే ఆ స్వరూపం. కనుక ముక్తానాం పరమాగతి తర్వాత వాక్యం అది.